శ్రీమతే నమః. ఎప్పట్లాగే ఈ రోజు ఒక పాండురంగడి భక్తురాల చరిత్ర తెలుసుకుందాం. దాంతో పాటుగా నన్ను అడిగిన ప్రశ్నలకి సమాధానం తెలుసుకుని అప్పుడు ఆ చరిత్ర తెలుసుకుందాం. నన్ను చాలా మంది అడుగుతున్నారు, అత్తగారు చనిపోతే ఆ చీరలు కట్టుకోవచ్చా అని. మీరు వీడియోస్ లో చూసుంటారు, నేను కట్టుకునే చీరకి నేను వేసుకునే బ్లౌజ్ కి ఎటువంటి సంబంధం ఉండదు. అలానే ఉంటాయి నా చీరలన్నీ. అవన్నీ మా అత్తగారు చీరలు. మా అత్తగారు చనిపోయిన తర్వాత మా వారు నన్ను అడిగిన మాట ఏంటి అంటే, హేమ, నీకు ఎవరి చీరలు కట్టుకోవటం ఇష్టం లేదు అని నాకు తెలుసు, కానీ మా అమ్మ చీరలు కట్టుకుంటావా? మా అమ్మ ఎంతో చక్కగా దాచుకుంది అని చెప్పి మా వారు అడిగారు. అలాగే మా ఇంట్లో కొంతమంది ఈ చీరలు కావాలని అడిగితే అవసరం లేదు, మీరు ఎవరికైనా ఇచ్చేసేయండి అని చెప్పారు. కానీ మా వారు ఈ మాట అడిగినప్పుడు నేనేం చేశాను అంటే, ఇప్పుడు మా వారి వల్లే కదా మేమందరం ఇంత చక్కగా జీవితాన్ని లీడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. మరి ఈయన ఆవిడ కొడుకే కదా, కొడుకు కావాల్సి వచ్చినప్పుడు ఆవిడ కట్టుకున్న బట్టలు తీసుకోకూడదా అని అనిపించింది నాకు. అందుకే ఆవిడ చీరలు నేను తెచ్చుకున్నాను, అవి కట్టుకుంటున్నాను. వీడియోస్ లో మీరు చూసే ఉంటారు కదా, ఏంటి గద్వాల చీరలు కనపడుతూ ఉంటాయి, అంచు చీరలు కనపడుతూ ఉంటాయి కదా, అవన్నీ మా అత్తగారివే. నేను ఎప్పటి నుంచో కట్టుకుంటున్నాను. కాబట్టి మేమందరం బానే ఉన్నాం, మాకు ఎటువంటి ఇబ్బందులు రాలేదు. మీకు మధ్య ఉన్న బంధాన్ని బట్టి మీరు కట్టుకోవచ్చు. మీకు ఇష్టమైంది అని అనుకోండి, తెచ్చుకుని కట్టుకోండి. లేదు అంటే అది మీ ఇష్టం, అది మీ వ్యక్తిగతం అనమాట. తెచ్చుకున్నందువల్ల మనకి ఏదో జరిగిపోతుంది అని అనుకోవాల్సిన అవసరం లేదు. అది ఇంకా మీరు ఆలోచించుకోవాలి. తర్వాత ఇల్లు తుడిచే పూజ చేసుకోవాలా, స్నానం చేసే పూజ చేసుకోవాలా, ఇలాంటి ప్రశ్నలన్నీ అడుగుతున్నారు. మనం మరిచిపోకూడనివి కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి. స్నానం చేసే అన్నం వండాలి, స్నానం చేసే పూజ చేయాలి. ఇవి కొన్ని నియమాలు ఉంటాయి కదా. అలాగే అంటూ ముట్టు వచ్చినప్పుడు ఇంట్లో కలపకూడదు, పూజ చేసుకోకూడదు అని, అలాంటి పెద్ద పెద్ద నియమాలు మనం పాటించాలి. కానీ చిన్న ఉంటాయి చూసారా, ఇల్లు తుడుచుకోవాలా, ఇలాంటివన్నీను ఇవి ఎవరి సౌలభ్యాన్ని అనుసరించి వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇల్లు ఎప్పుడు తుడవాలి, పూజ చేశాక చీపురు కట్ట పట్టుకోవచ్చా, చీపురు కట్టగా పట్టుకున్నాక పూజ చేసుకోవచ్చా, ఇవన్నీ ఆలోచించే బదులు మన మనస్సు అనే గదిని ఎప్పుడు తుడుచుకున్నాం, ఆ మనసులో ఉన్న మాలిన్యాన్ని అంతా తుడిచేసామా లేదా, పూర్తిగా తుడిచేసాము అని అనుకోండి, మనకి ఇలాంటి అనుమానాలు రావు. కాబట్టి మన మనస్సుని ఎంత శుభ్రంగా ఉంచుకున్నాము, ఎప్పుడు తుడుచుకున్నాము, ఎలా తుడుచుకున్నాము అనే దాని మీద దృష్టి పెడితే ఈ చిన్ని ప్రశ్నలకి సమాధానం ఎవ్వరూ చెప్పక్కర్లేకుండానే వాళ్ళ వీలుని బట్టి చేసుకోవచ్చు. ఈరోజు ఒక అద్భుతమైన కథ. దాదాపుగా మనసులో మాలిన్యమా, శారీరకమైన మాలిన్యమా అనే దానికి సంబంధించిన కథ ఇది కూడా. భగవంతుడు అలా రెండింటిని కలిపాడేమో అని అనిపించింది నాకు. పాండురంగడి ఆలయంలో అడుగు పెట్టిన వాళ్ళందరికీ అసలు అక్కడికక్కడే నిలబడిపోతున్నారనమాట, మంత్రముగ్ధులు అయిపోతున్నారు. ఆలయంలో నుంచి అద్భుతమైన గానం వినిపిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు ఆ గానంలో లీనమైపోయారు. ఆ పాట ఆగిపోయిన వెంటనే ఆ పాట ఎవరు పాడారు అని పాడిన వ్యక్తి కోసం పరుగులు పెట్టుకుంటూ వచ్చి ఒక ఆవిడ దగ్గర నుంచున్నారనమాట. ఆ పాటలు పాడుతున్న ఆవిడ పాండురంగడిని కీర్తిస్తూ అలా పాండురంగడిలోనే లీనమైపోయారా అన్నట్లుగా ఉన్నారు. ఈ సంఘటనలు ప్రతిరోజు పాండురంగడి ఆలయంలో జరుగుతూనే ఉన్నాయన్నమాట. ఆవిడ ఎంత అద్భుతంగా పాడతారు అంటే, నిజంగా ఎదురుగుండా పాండురంగడే వచ్చేసాడా అని అనిపించేంత అద్భుతంగా పాటలు పాడతారు. ఆ అమ్మాయి పేరు కాన్హో. మంగళవేధ అనే గ్రామంలో ఒక వేశ్య కూతురు అనమాట. ఆ వేశ్య పేరు శ్యామ. ఆవిడ పాపం గతి లేక తన వృత్తిని సాగించుకుంటోంది. ఆవిడ దగ్గర నాగర్ కిషోరా అని ఒక అతను భూస్వామి అనమాట. ఆ భూస్వామి వస్తూ ఉండేవాడు. ఈ నాగర్ కిషోరాకిను ఈ శ్యామకి ఒక కూతురు పుడుతుంది. ఆ అమ్మాయే కాన్హో. ఈ శ్యామ ఏం ఆలోచిస్తుంది అంటే, నాకులాగే నా కూతురు జీవితం అస్సలు అవ్వకూడదు అని చెప్పి కూతురుని ఏం చేస్తుందంటే వాళ్ళ తాతగారింటికి పంపించేస్తుంది. ఈ నాగర్ కిషోర ఎలాంటి వాడు అంటే, శ్యామని ఇంకా అసలు వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండేవాడు కాదు. ఎందుకంటే శ్యామ అద్భుతమైన సౌందర్య రాశి, ఎవరినైనా సరే కట్టి అక్కడ నుంచో పెట్టేస్తుంది అనమాట. అంత అద్భుతమైన సౌందర్య రాశి. ఆవిడ కోసం ఏదైనా చేసేస్తాడు ఈ నాగర్ కిషోర. అలా ఈ శ్యామ దగ్గరికి వస్తూ ఉండేవాడు. వాడు ఆ శ్యామతో గడుపుతూ ఉండేవాడు. ఒకరోజు ఈ నాగర్ కిషోర వచ్చే సమయానికి ఏమవుతుందంటే, ఈ శ్యామ ఇంటి మొదటి గదిలో ఒక అందమైన యువతి కనిపిస్తుంది. ఆ అమ్మాయిని చూసుకుంటూ లోపలికి వెళ్తాడు నాగర్ కిషోర.
వెళ్ళి అక్కడ శ్యామని అడుగుతాడు. శ్యామ, అక్కడ ఉంది కదా ఆ అమ్మాయి ఎవరు? అంత అద్భుతమైన సౌందర్య రాశి నీ ఇంట్లోకి ఎలా వచ్చింది అని అడుగుతాడనమాట. వెంటనే శ్యామ చెప్తుంది, అదేంటి అలా అడుగుతున్నారు, మన కూతురు కాన్హో, మీరు మర్చిపోయారా అని చెప్పి అడుగుతుంది. మన కూతురా? నీకు నాకు కూతురేంటి? నువ్వు శరీరాన్ని అమ్ముకుని బ్రతికేదానివి, నీకు నాకు సంబంధం ఏంటి? నదిలో నీళ్లు తాగడానికి వచ్చిన ప్రతి వాడికి ఆ నది నాది అని చెప్పి చెప్తారా? కాదు కదా. ఇప్పుడు ఈ అమ్మాయిని కూడా నా కూతురు అని చెప్తున్నావేంటి? నేను ఆ అమ్మాయి అందానికి వశమైపోయాను, నాకు ఆ అమ్మాయి కావాలి అని మొండి పట్టుకుంటాడనమాట. అక్కడ బంధానికి కూడా విలువ ఇవ్వలేదు. వాడికి కావలసింది ఏంటంటే ఆ అందం. దానికి తన కూతురైనా పర్వాలేదనే దరిద్రపు కొట్టు స్థాయికి దిగజారిపోయాడు ఆ నాగర్. అప్పుడు శ్యామకి బాధ కలుగుతుంది, ఏడుస్తూ ఆ భూస్వామితో చెప్తుంది, కూతురు వరసైన తన్ను కూడా నువ్వు వదిలిపెట్టవా? ఎందుకు ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నావు అంటే శ్యామని తిడతాడు. నాకు ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఆ కాన్హో కావాలి, నేను ఆవిడ అందానికి ముగ్ధుడినైపోయాను, నాకు కావాలి అంటే అప్పుడు శ్యామ చెప్తుంది, కుదరదు, నీకు కూతురు వరుస అవుతుంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ నేను ఒప్పుకోను, నువ్వు ఇక్కడికి రావటం మానేసినా సరే నేను మాత్రం ఒప్పుకోనని చెప్పి ఖరాఖండిగా తెగేసి చెప్పేస్తుంది అనమాట. అప్పుడు ఈ నాగర్ ఏం చేస్తాడంటే ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ శ్యామకి కొంచెం కూడా సహాయం చెయ్యొద్దు అని చెప్తాడు. ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు కూడా ఎంత దుర్మార్గంగా ఆలోచించారో చూడండి. ఒక అమ్మాయి మీద పగ తీర్చుకోవడానికి ఆ భూస్వామి అలా ప్రయత్నిస్తున్నాడని తెలిసి కూడా వాడి నోటికి భయపడి పాప ఆ శ్యామకి ఎవ్వరూ సహాయం చేయలేకపోతారు. కనీసం తినడానికి ఏవైనా వస్తువులు కొనుక్కుందాము అని అనుకున్నా ఆ వస్తువులు కూడా కొనుక్కొనివ్వకుండా చేసేసారనమాట శ్యామని. అలా ఏడిపిస్తే ఆ అమ్మాయి దారికి వస్తుందేమో అని చెప్పి ఈ భూస్వామి ఆలోచన. మనలో సంకల్పం ఉండాలే గాని, మనలో ధైర్యం ఉండాలే గాని ఎటువంటి స్థితినైనా సరే మనం ఎదుర్కోగలం. శ్యామ అదే చేసింది. నువ్వు ఏం చేసినా చేసుకో, నాకేం అభ్యంతరం లేదు, కానీ నా కూతుర్ని మాత్రం నీకివ్వను అని చెప్పి గట్టి నిర్ణయం తీసుకుంది. పాపం తల్లి ఇలా బాధపడుతోంది, తన వల్లే తన తల్లి అంత బాధపడుతోందని చెప్పి ఈ కాన్హో ఏం చేసింది అంటే పండరీపురం వెళ్ళిపోయింది. ఈ కాన్హో కూడా చిన్నప్పటి నుంచి పాండురంగడి పాటలు వింటూ తన మనసులో పాండురంగడిని నిలుపుకుందనమాట. అందుకే ఎవరికీ చెప్పకుండా పండరీపురం వెళ్ళిపోయింది. తెల్లారి లేచింది ఈ కాన్హో తల్లి, ఎక్కడ కూతురు కనిపించలేదు. అంతా వెతికింది, ఎక్కడ కనిపించకపోతే ఇంకేడుస్తుంది, నన్ను వదిలి వెళ్ళిపోయావా, నా బాధలు చూడలేక నువ్వు వెళ్ళిపోయావా, నన్ను రక్షించడానికి వెళ్ళిపోయావా, రంగా నా కూతుర్ని కాపాడు రంగా అని చెప్పి పాపం ఆ శ్యామ ఏడుస్తుంది. విధిలేని పరిస్థితుల్లో తన జీవనం కొనసాగించుకోవటానికి ఆ అమ్మాయి ఆ ప్రయత్నం చేసిందే తప్ప నిజంగా ఆవిడ మనస్సు మాత్రం పాండురంగడి మీదే ఉంది, ఈ శ్యామ మనస్సు కూడా. సరే కూతురు వెళ్ళిపోయింది కదా, ఈ శ్యామ తిండి లేకుండా తిప్పలు లేకుండా నీరసించిపోయి చివరికి ఇంకా చనిపోయే స్థితికి వచ్చేస్తే అప్పుడు ఈ భూస్వామి ఏం చేస్తాడంటే మనసులో ఎక్కడో ఉంటుంది కదా ఆ వెధవకి కూడా ఏదో కాస్త వాడికి పూర్వపుణ్యం ఉండిందేమో, అందుకే కాస్త వాడి మనసు కరిగి అయ్యో శ్యామకు అలా అయిపోతోందా అని చెప్పి దగ్గరికి వస్తాడు. ఎందుకు వచ్చాడు అంటే ఈ కాన్హో వెళ్ళిపోయిన తర్వాత చచ్చిపోయిందని భావించాడు కాబట్టి, ఆ అమ్మాయి బ్రతికి ఉందని తెలుసుండుంటే వీడు వచ్చి ఉండేవాడు కాదేమో, కానీ ఆ అమ్మాయి చనిపోయిందని చెప్పి అందరూ చెప్పడగా విని సరే ఈ అమ్మాయి కూడా చనిపోతే ఆ పాపం నా మీదకి ఎందుకు వస్తుంది అనుకున్నాడో ఏంటో గానీ ఆ భూస్వామి వస్తాడు శ్యామ దగ్గరికి. వచ్చి శ్యామ పద, నీ మనసు ఇంత వికలమైపోయింది కదా, పాండురంగడి దగ్గరికి తీసుకువెళ్తాను అని చెప్పి అంటాడు. సరే ఎంతకు ముందు అనుబంధం ఉంది కాబట్టి శ్యామ ఏం చేస్తుందంటే అంత వెధవగా ఆలోచించినా సరే ఇంతకు ముందు తనతో ఉన్న అనుబంధం వల్ల పదండి అని చెప్పి పండరీపురం వెళ్తుంది ఈ శ్యామ ఈ భూస్వామితో కలిపి. వాళ్ళు చంద్రభాగా నదిలో స్నానం చేసి పాండురంగడిని దర్శించుకోవటం కోసం ఆలయానికి ఇంకా అడుగు పెడుతూ ఉంటారు. లోపల నుంచి వినిపిస్తుంది పాండురంగడిని స్మరిస్తూ అద్భుతమైన గానం. ఎలాంటి వాళ్ళైనా సరే మంత్రముగ్ధులైపోయి అక్కడ ఉండిపోతారనమాట. అంత అద్భుతమైన గానం వినిపిస్తూ ఉంటే ఈ శ్యామాని అక్కడ కూర్చోపెట్టి నువ్వు ఇక్కడే ఉండని చెప్పి ఈ భూస్వామి ఏం చేస్తాడు అంటే ఎక్కడి నుంచి వచ్చిందా ఆ పాట అని చెప్పి అక్కడికి వెళ్తాడు. అక్కడ కానుహోని చూసి ఆశ్చర్యపోతాడు. అదేంటి చనిపోయింది అని చెప్పారు కదా, కానుహో ఇక్కడ ఉందా అని చెప్పి వెంటనే గబగబా శ్యామ దగ్గరికి వచ్చేసి మన కానుహో బతికే ఉంది, నువ్వు చనిపోయింది అనుకున్నావు, నువ్వేమో ఇంతగా బాధపడిపోతున్నావు, మన కానుహో బతికే ఉంది, పద పద తీసుకెళ్దాం పద మన ఇంటికి, నాకేమో కానుహో కావాలని చెప్పి అప్పుడు మళ్ళీ వాడి వ్యధవ బుద్ధిని బయట పెట్టాడు శ్యామ దగ్గర. అప్పుడు శ్యామ చెప్తుంది,
నాకు సంబంధం లేదు, నేను దాన్ని ఎప్పుడో వదిలేశాను అని పైకి చెప్తుంది. కానీ మనసులో అనుకుంటుంది, ఎక్కడో అక్కడ నా కూతురు సురక్షితంగా ఉంది, కానీ అక్కడికి వస్తే వీడు వేసే కాటుకు బలైపోతుందని మనసులో తను అనుకుంటూ, నాకు అసలు సంబంధం లేదు కాన్హోతో, నన్ను వదిలేసి వెళ్ళిపోయింది కదా, నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను మాట్లాడనని చెప్పి గబగబా అక్కడి నుంచి ఈ భూస్వామిని తీసుకుని మంగళవేధ వచ్చేస్తుంది. కానీ వీడికి కోరిక ఉంది కదా ఈ భూస్వామి గడికి, ఎలా అయినా సరే ఈ కాన్హోని లోబర్చుకోవాలనుకుంటాడు. బీదర్ నవాబుకి అతను సంప్రదింపులు చేస్తాడనమాట. ఫలానా గుళ్ళోనేమో కాన్హో ఉంది, పాటలు పాడుతుంది, ఎలా అయినా సరే ఆ అమ్మాయిని పట్టుకుని నువ్వు నా దగ్గరికి తీసుకొచ్చి అప్ప చెప్పు అని చెప్పి. అప్పట్లో మనవాళ్ళు కూడా ఏం చేస్తూ ఉండేవారు అంటే నవాబులకి తొత్తులుగా ఉండేవారు. ఈ నవాబుకి కూడా కావాల్సిందంటే అందమైన అమ్మాయి కనిపిస్తే వాడు మాత్రం నోరు మూసుకుని కూర్చుంటాడా? వాడు ఏం చేస్తాడు అంటే వాడి సైన్యాన్ని అంతటిని పండరీపురం ఆలయానికి పంపిస్తాడు. ఈ విషయం కాన్హోకి తెలుస్తుందన్నమాట. కాన్హో వెంటనే భయపడిపోయి స్వామివారి గర్భాలయంలోకి పరిగెత్తేసి తలుపులేసేసి, రంగా నన్ను రక్షించు రంగా, వాళ్ళందరూ వస్తున్నారు రంగా, నిన్ను తప్ప నేను ఇంకెవరిని తలవలేదు రంగా అని చెప్పి అలా ప్రార్థిస్తూ సొమ్మసిల్లిపోయి అక్కడ పడిపోతుంది. ఈ లోపు పండరీపురం పాండురంగడు ఏం చేస్తాడో తెలుసా? అక్కడ చంద్రభాగ నది ఉంది కదా, మిట్ట మధ్యాహ్నం ఎండగా ఉన్న ఆ స్థితిలో అకస్మాత్తుగా మబ్బులన్నీ కమ్ముకుని ఉన్నట్టుండి చంద్రభాగ నదికి వరదలు వచ్చేసి ఆ నీటితో మొత్తం పండరీపురం స్వామి వారి పాదాల వరకు వచ్చేసి మొత్తం అక్కడ ఉన్న మనుషులందరినీ చంద్రభాగ నదిలోకి తీసుకెళ్లిపోతుంది. అక్కడ ఈ కాన్హోని పట్టుకోవడానికి వచ్చిన భటులు కూడా చంద్రభాగ నదిలో కలిసిపోతారు. ఈ విషయం ఆ నవాబుకి తెలుస్తుంది. ఆ నవాబు ఏం చేస్తాడు, శవాన్నైనా పట్టుకుని తీసుకువెళ్ళి అప్పచెప్పాలని చెప్పి వస్తాడు. అప్పటికే ఈ కాన్హో పాత్ర శరీరం వదిలిపెట్టేస్తుంటుంది. అప్పటికప్పుడే పాండురంగడి ఆలయం ఎదురుగుండానే ఒక తరటి చెట్టు కింద ఈ కాన్హో మారిపోతుంది. ఇప్పటికీ పండరీపురం వెళ్ళినట్లయితే పాండురంగడి ఆలయంలో ఒక వృక్షానికి కాన్హో పాత్ర చెట్టు అని రాసి ఉంటుంది. ఆ వృక్షానికి పూజ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ కాన్హో పాత్ర కూతురు ఎవరు? వేశ్య అని చెప్పుకున్న ఆమె కూతురు కదా. మరి శరీరం మలినమైన మనస్సు ఎంత పవిత్రంగా ఉంచుకుంది. గత్యంతరం లేని స్థితిలో ఆవిడ ఆ పనులు చేయవలసి వచ్చిందే తప్ప, పరిస్థితులను బట్టి ఆవిడ అలా మారిపోవలసి వచ్చిందే తప్ప ఆవిడ ఏమైనా చెడ్డావిడ కాదు కదా. పాండురంగడి మీద భక్తిని పెంచుకున్నారు. అలాంటి ఆవిడ కడుపున పుట్టిన కాన్హో పాత్ర పాండురంగడికి అత్యంత ప్రియమైన భక్తురాలిగా మారిపోయింది అంటే కావలసింది ఏంటి చెప్పండి? అనన్యమైన భక్తి, శరణాగతి చేస్తూ ధర్మం తప్పకుండా భగవంతుడి పాదాలు పట్టుకుంటే భగవంతుడు ఏదో విధంగా మనల్ని రక్షిస్తాడు అనటానికి ఈ కాన్హో పాత్ర జీవితమే ఉదాహరణ. కాబట్టి ఇల్లు ఎప్పుడు తొడవాలి, ఒక ఒత్తి వేయాలా, 2 ఒత్తులు వేయాలా అని చెప్పి మనం మాట్లాడుకోకుండా మనకి ఏదైతే శ్రద్ధగా మనం చెయ్యాలని అనుకుంటామో అది చెయ్యండి. కానీ పాటించవలసిన నియమాలు ఉంటాయి, అవి మాత్రం మనం పాటించే తీరాలి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.